కొన్ని కర్మలు మనకి తప్పదు కదా, తప్పించుకోలేం కదా అని చేస్తూ ఉంటాం. మరి అలా చేస్తున్నప్పుడు కొన్ని పాపము చేస్తాము కర్మలు, కొన్ని పుణ్యకర్మలు చేస్తాం. మరి 2 ఫలితాలు మాత్రం శాశ్వతం కాదు. పాప ఫలితం అనుభవించాలి దుఃఖం, పుణ్యకర్మల ఫలితము అనుభవించాలి. 2 అనుభవిస్తే పోతాయి. ఇక్కడ గమనించుకుంటే ప్రతి విషయాన్ని మనం రోజు రోజుకి ఎదుగుతున్నాం. ప్రతి విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలి. ఈ పాపం కానీ పుణ్యం కానీ అనుభవిస్తే ఆ కర్మఫలం పోతోంది. కానీ జ్ఞాన ఫలం ఆ పరమాత్ముడు కృప వల్ల మనకొచ్చినప్పుడు ఇది పోక్కర్లేదు, పోదు కూడా. ఇది శాశ్వత ఫలం. ఇక్కడే చాలా మంది ప్రాపంచిక జీవితంలో ఉన్న వాడికి అర్థం కాని విషయం ఈ ఒక్క విషయమే. ఇప్పుడు మనం పుణ్యం ఉంది, జన్మ తీసుకున్నాం, భోగాలను అనుభవించేసాం, అయిపోయింది. ఆ జన్మలో అనుభవించాం కాబట్టి పుణ్యఫలం అయిపోయింది. అలాగే పాపఫలము ఉంది. ఈ జన్మంతా దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించేసాం. ఆ కర్మ ఫలము అయిపోయింది. కానీ ఈ జన్మలో చేసుకున్న జ్ఞాన ఫలం మరు జన్మకు కూడా వస్తుంది, అనుభవిస్తే పోయేది కాదు. మరి ఎవరు సామాజిక సత్యంలో ఉంటారు, ఎవరు పరాసత్యంలో ఉంటారు? దేహమే నేను అనుకునే వాళ్ళు, ప్రపంచమే శాశ్వతం అనుకున్న వాళ్ళు, పరమాత్మ గురించి అవగాహన లేని వాళ్ళు, మరి సామాజిక సత్యమే అసలైన సత్యం అని కొన్ని జన్మలు పాపాలు చేసిన కొంచెం సాత్విక గుణం వచ్చేటప్పటికి దుఃఖాలన్నీ దీనివల్లే వస్తున్నాయి. కాబట్టి పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా పుణ్యకర్మలు చేస్తున్నారు అంటే, వచ్చే జన్మలో మంచి జన్మ రావాలి అనే ఒక కోరిక కూడా ఉండకూడదు. ఎలా చెప్తారు అంటే, ప్రపంచక భోగాలు కోరకూడదు, స్వర్గ సుఖాలు కోరకూడదు. అటువంటి వాళ్ళే మోక్షానికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఇహ పర భోగాల మీద వైరాగ్యం కలిగినప్పుడే మోక్షానికి వెళ్ళడానికి అర్హత వస్తుంది. కానీ